హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు నేను ఎగ్లెస్ స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సాధారణంగా ఎగ్ తినని వాళ్ళు అయితే బయట కొన్న ప్రెమిక్స్తో కేక్ ప్రిపేర్ చేసుకుంటారు. మరి అలాంటి వారి కోసం ఇంట్లోనే హోమ్మేడ్ ప్రెమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మరి ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి. ఈ మైదా పిండిని మీరు ప్యాకెట్లోది వాడితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. 2/3 కప్ మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ని మీరు ఏ బ్రాండ్ ఏదైనా అని వాడచ్చు. నేను నెస్లే వారి ఎవ్రీడే గప్ని వాడుతున్నాను. 1/2 కప్ షుగర్ పౌడర్. మామూలు షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. 1/4 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పేనండి. ఇది చక్కెరలా ఉంటుంది. మీకు ఏ కిరాణా షాప్లోకి వెళ్ళి అడిగినా మీకు ఇది ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇవి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా ఒక జల్లెడని పెట్టేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒకసారి అంతా జల్లించుకోండి. కేక్ బేక్ చేసేటప్పుడు ఇలా ఫ్లోర్ని ఖచ్చితంగా జల్లించుకోవాలి. అలా అయితేనే మీకు కేక్ సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది. ఉండలు లేకుండా ఈ పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఈ ప్రిమిక్స్లో నుంచి నేను 1 కప్పు దాకా ఇలా ప్రిమిక్స్ని తీసుకొని ఇలా లెవెల్ చేసి తీసుకోవాలి. ఇలా ప్రిమిక్స్ని లెవెల్ చేసి తీసుకోవాలి. అదే ప్రిమిక్స్లో నుంచి 1/4 కప్పు దాకా ప్రిమిక్స్ని తీసుకొని తిరిగి ఇలాగే లెవెల్ చేసి తీసుకోండి. మిగిలిన ఈ ప్రిమిక్స్ని మీరు ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. వేరొక బౌల్లోకి మనం పక్కకు తీసుకున్న ప్రిమిక్స్ని ఈ బౌల్లోకి తీసుకుందాం. 1/2 kg కేక్ కోసం నేను కొద్దిగా ప్రిమిక్స్ని ఇలా పక్కకు తీసుకున్నాను. ఈ ప్రిమిక్స్ని నేను పాలతో మిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను. పాలతో మిక్స్ చేసుకుంటే ఇందులో షుగర్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల దాకా పౌడర్ షుగర్ని ఎక్స్ట్రా యాడ్ చేశాను. 1/2 కప్ దాకా పాలు తీసుకొని ఈ ప్రిమిక్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ ప్రిమిక్స్ని మిక్స్ చేసుకోవాలి. పాలతో ఇలా ప్రిమిక్స్ని మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి. ఈ ప్రిమిక్స్లో ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు. అలాగే 1/2 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్షియల్. దీని బదులు మీరు మీకు నచ్చిన ఎసెన్షియల్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రిమిక్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. 1/2 kg కేక్ కోసం నేను 6 ఇంచెస్ ప్యాన్ టిన్ని ఇలా ఆయిల్ గ్రీస్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక నైఫ్ తీసుకొని కేక్లో నీటి బుడగలు లేకుండా ఉండడానికి ఇలా ఒకసారి జిగ్జాగ్ చేసుకోండి. తర్వాత కేక్ టిన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఈ కేక్ టిన్ని ఉంచి ఒక 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసేయండి. ఈ ప్రిమిక్స్తో కేక్ చాలా తొందరగా బేక్ అయిపోతుంది. ఒక 25 మినిట్స్ తర్వాత మనకి కేక్ బేక్ అయిపోతుంది. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ని ఇలా గుచ్చి చూడండి. నీట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టే. తర్వాత ఈ కేక్ని బయటకు తీసి చల్లార్చుకోండి. కేక్ ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్తో ఈ కేక్ చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కాస్త లూజ్ చేసుకోండి. అప్పుడు ఈ కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. తర్వాత ఈ కేక్ టిన్ని బోర్లించి ఇలా ట్యాప్ చేసి చూడండి. ఇప్పుడు కేక్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది.
కేక్ టిన్ కూడా ఏమి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఈ కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన ప్రీమిక్స్ని నేను మరొక 6 ఇంచెస్ ప్యాన్ టిన్లో ఇలా బేక్ చేసుకున్నాను. వీటి ఫ్రోస్టింగ్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంతవరకు బాయ్.